ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి. అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో బేటా బ్రీడింగ్కి తెచ్చుకోవడానికి నేను పేరు అయితే తెస్తాను కదా, ఆ బేటాస్కి ట్యాంక్ సెటప్ అనేది చేస్తాను అనమాట. నేను ఒక హాఫ్ ఫీట్ ట్యాంక్ అయితే తీసుకుంటున్నాను. నా చేతి ఉంది అనమాట, చూడొచ్చు మీరు. నా హ్యాండ్తో కంపేర్ చేసుకుంటే ఈ ట్యాంక్ అనేది ఈ సైజులో అయితే ఉంది అన్నమాట. ఇప్పుడు ఈ ట్యాంక్ అనేది నేనైతే తీసుకుంటున్నాను. ఈ ట్యాంక్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ అనేది లోపల వేసుకున్నాను. గ్రౌండ్ వాటర్ అనేది వాడలేదు, ఎందుకంటే నాది గ్రౌండ్ వాటర్ అనేది బాగా రావట్లేదు కాబట్టి నేను ఫిల్టర్ వాటర్ అనేది వాడుతున్నాను అనమాట. సో క్రిస్టల్ క్లియర్ వాటర్ అనేది ఇప్పుడు నేను వాడుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వాటర్లో ఒక అరగంట సేపు ఎయిర్ బబుల్స్ వేసి వదిలేస్తాను అనమాట. అలా ఎందుకంటే ఇది వాటర్ అనేది మనం ఆక్సిడైజ్ అనేది చేస్తే ఎక్కువ క్రిస్టల్ క్లియర్గా అయితే ఫామ్ అవుతుంది అన్నమాట. వాటర్ అనేది ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువ అయినాయి అనుకోండి. ఇప్పుడు మనం ఆక్సిజన్ పెడుతున్నాం కదా, అరగంట పోయిన తర్వాత ఈ ఆక్సిజన్ అనేది మొత్తం వాటర్కి బాగా పడుతుంది అన్నమాట. అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మన యొక్క ఫిష్ ట్యాంక్లో ఫిష్ అనేది నీటిలో ఉందా గాల్లో ఉందా అని తెలియకుండా ఉంటుంది అన్నమాట. అంతలాగా ట్రాన్స్పరెంట్గా మొత్తం నీళ్ళు అనేవి చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే మారిపోతాయి. ఇలా మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అన్నెసెసరీ మీరు పెట్టుకోకర్లేదు. నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా వదిలేస్తాను అన్నమాట, మధ్యలో పెట్టేసుకుని. సో ఇలా చేయడం వల్ల వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. సో ఫిష్ అనేది ఆక్సిజన్ లేక సతమతం అవ్వడం అనేది ఏమి ఉండదు. చెప్పాను కదా, చిన్న ట్యాంక్ అయితే తీసుకోకండి, ఇలాగా మంచి ట్యాంక్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ బెటర్స్కి హైడింగ్ ప్లేసెస్ అనేది కావాలి కాబట్టి నేను ఇప్పుడు ఒక చిన్న మట్టి కుండ అయితే తీసుకుంటున్నాను. నేను ఇది చక్కగా మొత్తం కడిగేసి నానబెట్టేసి దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేసుకుని పెట్టుకున్నది అనమాట. ఒకవేళ మీ దగ్గర మట్టి కుండలు లేకపోతే కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా, మీకు ముందు వీడియోలో అయితే చేశాను బెటర్ ట్యాంక్ సెటప్ అనేది ఎలా చేయాలని. దాంట్లో అయితే ఇది ఎలా చేయాలి పెట్టాను. జస్ట్ ఏం లేదు, కొబ్బరికాయను మొత్తం శాండ్ పేపర్తో మొత్తం అంతా తీసి ఈ ముక్కలు అనేవి ఇరగొట్టుకొని చుట్టూరు సాఫ్ట్గా మొత్తం చేసుకుంటే చాలు, ఒక డెన్లో అయితే ఉంటుంది. సో బెటర్స్కి ఖచ్చితంగా హైడింగ్ స్పాట్ అనేది ఉండాలి, ఎందుకంటే బెటర్స్ అనేవి ఎక్కువగా దాక్కోవడానికి మాత్రమే ఇష్టపడతాయి. సో అలాంటప్పుడు నేను దీన్ని అయితే పెట్టుకుంటున్నాను అనమాట, రెండింటికి రెండు. ఇలాగ మనం సెటప్ అనేది చేసుకోవాలి. చిన్న బౌల్స్లోని చిన్న చిన్న పెట్టెలో పెట్టుకోకండి. ఒకవేళ బ్రీడింగ్ అనేది తెచ్చుకుంటున్నాను, బ్రీడింగ్ చేస్తాను అనుకుంటే మీరు ఎలా అయితే పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగానే. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు రెండు బెటర్స్ని కలిపి ఉంచడం అవ్వదు కాబట్టి నేను వీటికి మధ్యలో ఒక డివైడర్ అనేది తయారు చేసుకున్నాను, ఇదిగోండి. సో ఫుల్లీ ట్రాన్స్పరెంట్ కాకుండా ఇలా మధ్యలో ఒక కిటికీలు అయితే పెట్టుకుంటాను నేను, ఎందుకంటే మెయిల్ అనేది అత్తమాల ఫీమేల్ని ఇంప్రెస్ చేయడానికి ఫ్లేరింగ్ చేసి స్ట్రెస్ తోటి అయితే అయిపోద్ది. సో అలాంటప్పుడు నేను దీన్ని ఒక చిన్న కిటికీలాగా అటు ఇటు చూసుకునేలాగా పెట్టుకున్నాను. మధ్యలో పెడతాను అనమాట, అంటే మధ్యలో అడ్డుకోవడంలాగా ఒకదాన్ని ఒకటి కొట్టుకోకుండాని. ఇలా పెట్టుకోవడానికి నేను ఇది సైడ్ అనేది తయారు చేసుకున్నాను. జస్ట్ ఏం లేదు, ఎక్వేరియం టాప్ అనేది ఉంటాయి కదా పాడైపోయినాయి, నా దగ్గర ఒకటి ఉంటే దాన్ని అలా కట్ చేసుకొని ఒక గ్లాస్ అనేది ఉంటే దానికి పెట్టుకున్నాను, అంతే సింపుల్గాని. సో ఇవండి మనకు కావాల్సినవి బ్రీడింగ్కి పెయిర్కి ట్యాంక్ సెటప్కి కావాల్సినవి. రాక్ సాల్ట్ కానీ కూడా వాడుకోవాలి మనం, అది కలుపు వాటర్లో అయితే వేస్తున్నాను ఆల్రెడీ, అందరికీ తెలిసిందే కదా, పాత సబ్స్క్రైబర్లు అయితే తెలుస్తాయి. సో బ్రీడింగ్ వీడియో అనేది చేస్తాను. సో 500 సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్ కంప్లీట్ అనేది చేసేస్తే మొత్తం మనం బెటర్స్ అనేవి తెచ్చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే నేను సెటప్ అయితే చేసాను, చూసారు కదా. మీరు బ్రీడింగ్ పేర్ అనేది తెచ్చుకుంటున్నారంటే, అంటే బెటా ఫిషెస్ని బ్రీడింగ్ పేర్ చేసుకుంటున్నారంటే ఇలా సెటప్ అనేది చెయ్యాలి. అలా కాకుండా బౌల్స్ పెట్టి రెండు డబ్బాలు గట్రా పక్కన ఎత్తితే అంటే బ్రీడింగ్ అనేది అన్సక్సెస్ఫుల్ అవుద్ది. మేల్ అండ్ ఫీమేల్ ఒకదాని ఒకటి చూసుకునేలాగా ఇలా నీట్గా పెట్టుకోనమాట. నేను పైన మెస్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది చాలా క్వాలిటీ బెటర్స్ కాబట్టి దూకే మన చనిపోయిందంటే ఇంకా నేను ఏం చేయలేను. సో ఇదే గాయస్, ట్యాంక్ సెటప్ అనేది చాలా ఈజీగా మనం అయితే చేసుకోవచ్చు. సో 500 సబ్స్క్రైబర్స్ అనేది ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసింది, బ్రీడింగ్ వీడియో అనేది చెప్తాను. సో ఈ గ్యాప్లో మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కామెంట్స్లో అయితే మీరు చెప్పండి, నాకు తెలియపరచండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో అనేది చేస్తాను. ఈ వీడియోకి ఎంత గాయస్ ప్లీజ్ లైక్ చేయండి.